హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 2017 పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ అనాలిసిస్ అనేది చూద్దాం. ఈ వీడియోలో మీకు ఇనార్గానిక్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్గానిక్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది సెక్షన్ వైజ్గా డిస్కషన్ చేయడంతో పాటు చాప్టర్ వైజ్గా కూడా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే మీ యొక్క ప్రిపరేషన్ని మీకు ఉన్నటువంటి తక్కువ టైంలో ఎఫిషియెంట్గా ఎలా కంప్లీట్ చేయాలి అనేది తెలుస్తుంది. అదేవిధంగా ముందుగా ఏ సెక్షన్ చదవాలి, తర్వాత ఏ సెక్షన్ చదవాలి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ముందుగా ఏ చాప్టర్ చదవాలి, తర్వాత ఏ చాప్టర్స్ అనేవి చదవాలనేది తెలుస్తుంది. అంటే ఒక ఆర్డర్లో మీరు ఏ విధంగా ఒక ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది తెలుస్తుంది. సో ఇందులో మీకు ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, సో ఆ క్వశ్చన్ నెంబర్ కానివ్వండి, ఆ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి తెలుగు మీడియం మెటీరియల్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి 100% సిలబస్ని కవర్ చేస్తూ మీకు హోమ్ డెలివరీ చేస్తూ ఈ మెటీరియల్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా లోకల్లో ఉన్నట్లయితే, నియర్ బై ఉన్నట్లయితే మీకు చెక్ చేసి 1 to 2 అవర్స్లో ర్యాపిడో ద్వారా ఈ మెటీరియల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇందులో 100% సిలబస్ కవర్ అవుతుంది. ప్రతి కాన్సెప్ట్ను కూడా క్లియర్గా కవర్ చేస్తూ కోర్ కెమిస్ట్రీని మనం ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపుగా 140+ మార్క్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ మెటీరియల్ని మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైతే తెలుగు మీడియం కావాలో తెలుగు మీడియం అని చెప్పి మెసేజ్ చేయండి వాట్సాప్లో. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మెసేజ్ చేయండి. సో అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అందులో మీకు ఫ్రీ మెంటర్షిప్ కానివ్వండి, నెక్స్ట్ ఫ్రీ టెస్టులు కానివ్వండి అందించడం జరుగుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దాని యొక్క లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. సో అదేవిధంగా ఈ అనలిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ కోసం మనం తెలుగు మీడియంలోను, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలోను బైలింగ్వల్లో టెస్ట్ సిరీస్ అనేది కెమిస్ట్రీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది. మీకు ఇందులో 100% సిలబస్ని కవర్ చేస్తూ దాదాపుగా 4500 క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే 8000 MCQs పీడిఎఫ్ అనేది పేపర్ 1 GSకి సంబంధించి 8000 MCQs పీడిఎఫ్ మెటీరియల్ అనేది డౌన్లోడ్ ఆప్షన్తో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ని కానీ లేదా 8000 MCQs పీడిఎఫ్ని కానీ అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్ని లేదా 8000 MCQs పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ కానీ లేదా 8000 MCQs పీడిఎఫ్ కానీ మీరు అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే మనం ఇక్కడ సెక్షన్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ కెమిస్ట్రీ పేపర్ 2కి సంబంధించి 2017 చాప్టర్ వైజ్ అనాలిసిస్లో సెక్షన్ వైజ్గా మనం డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ 1లో ఇనార్గానిక్, నెక్స్ట్ జనరల్ కెమిస్ట్రీ, అదేవిధంగా అనలైటికల్ కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2లో మనకి ఏముంటుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3లో ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. సో సెక్షన్ 3కి సంబంధించి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 53 క్వశ్చన్స్, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి 51 క్వశ్చన్స్, నెక్స్ట్ ఇనార్గానిక్, జనరల్ అండ్ అనలైటికల్ కెమిస్ట్రీకి సంబంధించి 46 క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు సెక్షన్ 1లోనే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కానివ్వండి, వాటర్ కెమిస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా అనలైటికల్ కెమిస్ట్రీ, వాల్యూమెట్రిక్ ఆర్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అనేది మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఆ చాప్టర్ నేమ్ సెక్షన్లో, ప్రతి సెక్షన్లో కూడా ఆ చాప్టర్ నేమ్, నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అక్కడ నుంచి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పేపర్ 1కి సంబంధించి కానివ్వండి, పేపర్ 2కి సంబంధించి కానివ్వండి, మీరు ప్యాటర్న్ చూసినట్లయితే మనకి 2 పేపర్స్ ఉంటాయి. అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి GS ఉంటుంది, ఇంకొకటి మనకి పేపర్ 2 కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా. సో ప్రతి పేపర్ కూడా మీకు 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీకు 150 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. ఓకేనా. సో పేపర్ 2 కెమిస్ట్రీలో కూడా మీకు 150 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అంటే మొత్తం 150 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ సెక్షన్ 1లో ఇనార్గానిక్, జనరల్ అండ్ అనలైటికల్ కెమిస్ట్రీ కనుక చూస్తే సెక్షన్ వైజ్గా మనకి 46 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 46 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇందులో మీకు అటామిక్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే
8 క్వెషన్స్ వచ్చాయి. అంటే 8 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ క్వెషన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. రిఫరెన్స్‌కి సంబంధించి క్వెషన్ నంబర్ ఏదైతే 2017 పేపర్ ఉందో, ఆ పేపర్‌లో ఏ క్వెషన్స్ అనేవి ఏ నంబర్‌తో మనకి అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ నుంచి అడిగారనేది మనకి ఇక్కడ క్వెషన్ నంబర్‌తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కెమికల్ పీరియాడిసిటీకి సంబంధించి 3 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 3 మార్క్స్ అనేవి అడగడం జరిగింది. సో, ఇక్కడ క్వెషన్ నంబర్స్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ బాండింగ్‌కి సంబంధించి 3 మార్క్స్, నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్‌కి సంబంధించి 3 మార్క్స్, యాసిడ్స్ అండ్ బేసిస్‌కి సంబంధించి 3 మార్క్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్‌కి సంబంధించి 4 మార్క్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్‌కి సంబంధించి 1 మార్కు, న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి 1 మార్కు, నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 4 మార్కులు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి 6 మార్క్స్, నెక్స్ట్ వాటర్ కెమిస్ట్రీ నుంచి మనకి 10 మార్క్స్. అంటే ఇక్కడ వాటర్ కెమిస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా అనలిటికల్ కెమిస్ట్రీ అన్ని టాపిక్స్ నుంచి మనకి 10 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఈ సెక్షన్ 1లో మీరు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్. కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి, ఇందులో మనకి డి బ్లాక్ ఉంటుంది, హైడ్రోజన్‌కి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా పి అండ్ ఎస్ బ్లాక్ ఉంటుంది, ఎఫ్ బ్లాక్ ఉంటుంది. సో, ఈ టాపిక్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే 8 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్‌కి సంబంధించి మీరు 10 మార్క్స్ కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్‌కి సంబంధించి ఈ ఒక్క చాప్టర్ నుంచే మనకి 6 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ నుంచి 8 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఒకటి, కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఒకటి. సో, ఈ టాపిక్స్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చదవాలంటే ఈ 3 మార్క్స్ వచ్చినటువంటి టాపిక్స్ ఉన్నాయి కదా, అవి చదవండి. సో, ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ కానీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ కానివ్వండి, సో ఏవైతే 1 మార్క్ వచ్చాయో అవి లాస్ట్‌లో చదవడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఒక ప్రియారిటీ ఆర్డర్ రాసుకోండి. సో, ఆ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి మనకి 51 మార్క్స్ అడగడం జరిగింది సెక్షన్ 2 నుంచి. సో, ఇందులో మీకు బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి 2 మార్క్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ ఆఫ్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్ దీని నుంచి 12 మార్క్స్. సో, దీని నుంచే మనకి ఎక్కువగా 12 మార్క్స్ అడగడం జరిగింది. సో, ఇందులో మెయిన్‌గా స్పెక్ట్రోస్కోపీ అదేవిధంగా ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ నుంచి 4 మార్క్స్. అదేవిధంగా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ నుంచి 1 మార్కు. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్ నుంచి 6 మార్క్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్ నుంచి 12 మార్క్స్. బీర్ లమ్మర్స్ లా అండ్ స్పెక్ట్రోస్కోపీ నుంచి మనకి 14 మార్క్స్. సో, ఇక్కడ ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఈ బీర్ లమ్మర్స్ లా అదేవిధంగా స్పెక్ట్రోస్కోపీ ముందు చదవండి. తర్వాత కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్, ఆ తర్వాత మీరు కెమిస్ట్రీ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ వచ్చి మనకి స్టీరియో కెమిస్ట్రీ చదవండి. సో, ఒకవేళ టైం ఉంటే మీకు బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, నెక్స్ట్ వచ్చి ఆర్గానోమెటల్ కాంపౌండ్స్ అనేవి చదవండి. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ కనుక చూసినట్లయితే దీని నుంచి హైయెస్ట్ అంటే అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కానివ్వండి, అదేవిధంగా ఆర్గానిక్ అంటే కూడా మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ మార్క్స్ అనేవి అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 53 మార్క్స్‌కి అడగడం జరిగింది. సో, ఇక్కడ మనకి 10 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 10 చాప్టర్స్ ఉంటాయి. సో, ఇందులో హైయెస్ట్ దేని నుంచి అడిగారంటే ఎలక్ట్రో కెమిస్ట్రీ. ఇదే మనకి చాలా బిగ్ చాప్టర్. సో, ఇందులో నుంచే మనకి 10 మార్క్స్‌కి అడగడం జరిగింది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ దీని నుంచి 9 మార్క్స్. నెక్స్ట్ ఇంకోటి చూస్తే కెమికల్ కైనెటిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ కొల్లాయిడ్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్యాస్ స్టేట్ నుంచి 5 మార్క్స్, సొల్యూషన్స్ నుంచి 5 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఫేజ్ రూల్ అండ్ ఇట్స్ అప్లికేషన్ నుంచి 3 మార్క్స్. నెక్స్ట్ ఇంకొకటి ఫోటో కెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ నుంచి 3 మార్క్స్. నెక్స్ట్ కెటాలసిస్ నుంచి 2 మార్క్స్. సో, ఈ ఆర్డర్లో చదవడానికి ట్రై చేయండి. అంటే నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా అలా అడుగుతాడని లేదు కానీ, సో, ఇక్కడ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ మనకి థర్మోడైనమిక్స్ నుంచి కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిగ్ చాప్టర్స్ కాబట్టి. సో, మ్యాక్సిమం ఇదే రూల్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో, మనకి ఎలాగూ ఒక వెయిటేజ్ అనేది దొరికింది కాబట్టి ఈ వెయిటేజీ ఆధారంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ యొక్క టైంని మేనేజ్ చేసుకుంటూ చదివినట్లయితే కంపల్సరీ సక్సెస్ సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, మా వంతుగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ది బెస్ట్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. తెలుగు మీడియం కానివ్వండి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కానివ్వండి. ఇందులో మీకు ఇనార్గానిక్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. 100% సిలబస్ని కవర్ చేస్తూ ప్రతి కాన్సెప్ట్ని కూడా
క్లియర్‌గా మనం ఇవ్వడం జరిగింది కోర్ కెమిస్ట్రీని. సో, ఏదో జనరల్ సైన్స్‌కి సంబంధించి కెమిస్ట్రీ ఇచ్చి మనం వదిలేయలేదు. సో, జనరల్ సైన్స్‌కి సంబంధించిన కెమిస్ట్రీ, అదేవిధంగా కోర్ కెమిస్ట్రీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అదొక్కటే గమనించాలి మీరు. మార్కెట్‌లో మీకు జనరల్ సైన్స్‌కి సంబంధించిన కెమిస్ట్రీ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో, ఆ కెమిస్ట్రీ మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకు తెలుగు మీడియంకి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ మెటీరియల్స్ యొక్క రివ్యూస్ అనేవి మన ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆ రివ్యూస్ చూసిన తర్వాత తప్పకుండా మెటీరియల్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్‌లో మనం టెస్ట్ సిరీస్‌ని కూడా కెమిస్ట్రీకి సంబంధించి అందించడం జరుగుతుంది. దాదాపుగా 4500 క్వెషన్స్ అనేవి విత్ ఎక్స్‌ప్లనేషన్ మనం కవర్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక 2 చాప్టర్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఆర్గానిక్‌కి సంబంధించి 100% కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి 100% టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, మనం ఆల్రెడీ తెలుగు మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఈ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్‌లోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టెస్ట్ సిరీస్ తీసుకున్నారో తెలుగు మీడియం స్టూడెంట్స్ మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందులోనే మేము తెలుగు మీడియం సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది. సో, ఆల్రెడీ 7 చాప్టర్స్ ఇనార్గానిక్‌కి సంబంధించి 7 చాప్టర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో, ఈరోజు రేపు మనకి ఇనార్గానిక్ అనేది కంప్లీట్ అవుతుంది. మరొక 3, 4 డేస్‌లో ఫిజికల్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 3, 4 డేస్‌లో మనకి ఆర్గానిక్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, చాలా చాలా స్టాండర్డ్ కంటెంట్ ఇది. మీరు వేరే బుక్స్, వేరే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెటీరియల్ గానీ, లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ మీరు కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ వేరే సోర్సెస్‌కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. మాక్సిమం క్వెషన్స్ అనేవి మన టెస్ట్ సిరీస్ అండ్ మన మెటీరియల్ నుంచి కవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, ఇది మనకి గెజిటెడ్ పోస్ట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు. సీరియస్‌గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మా వంతుగా మేమిస్తున్నటువంటి ఈ క్వాలిటీ మెటీరియల్ అండ్ క్వాలిటీ టెస్ట్ సిరీస్‌ని తీసుకోండి. తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో, అదేవిధంగా 8000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పేపర్ 1 పీడీఎఫ్ మెటీరియల్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోనూ ఉంటుంది. సో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో, ఇలాంటి వీడియోస్ ఏవైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ఎగ్జామ్ పైన కానివ్వండి, ప్యాటర్న్ పైన కానివ్వండి, ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై అనేది వస్తుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.